మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. చిత్తూరు పట్టణానికి చెందిన యాస్మిన్ భాను అదే జిల్లా పూతలపట్టుకు చెందిన సాయి తేజను ప్రేమించింది. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో గత ఫిబ్రవరిలో ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి నెల్లూరులో ప్రేమ వివాహం చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల తండ్రికి సీరియస్ గా ఉందని కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో యాస్మిన్ ఇంటికి వెళ్లింది. అయితే మరుసటి రోజు యాస్మిన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆ గదిలో ఉరివేసుకున్న ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో అనుమానించిన పోలీసులు యాస్మిన్ తల్లిని సోదరుని అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో పాటు పలువురు బంధువులు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. మరి ఈ కేసును పరువు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు పోలీసులు పేర్కొన్నారు. అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ భాను. తను ముస్లిం కమ్యూనిటీ. నేను బీటెక్ కంప్లీట్ చేస్తాను, తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. మేము ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం కాస్త పెళ్లి వరకు పోయి ఇంట్లో పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. 3 రోజుల తర్వాత తిరుపతి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యేది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. సో ఇది అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకోపోతాను చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్ అందరూ పంపించారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడిగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోకపోని చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది, మార్చిలో ఉండాలని చెప్పి చెప్పారు. దాని తర్వాత ఇంకా మాది డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడాను కాబట్టి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళంగానే చిత్తూరు సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడారు. వచ్చి నాకు వచ్చి మాట్లాడండి ఏమైందని చెప్పమని. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి యాస్మిన్ది పరువు హత్యన, తండ్రి పరారీలో ఉన్నట్లు మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్. ఏదైతే గత 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో జరిగిన ఒక పరువు హత్య, మరొక ముందే మరో పరువు హత్య తిరుపతి చిత్తూరు టౌన్ లో జరగడం నిజంగా ఇది చాలా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే వివరాల్లోకి వెళ్తే చిత్తూరు పట్టణానికి చెందిన యాస్మిన్ భాను, అదేవిధంగా పూతలపట్టుకు చెందిన సాయి తేజ్ ఇద్దరు కూడా గత 5 సంవత్సరాలకంతా వాళ్ళు చదువుకుంటూ ఉన్న వచ్చారు. అయితే గత ఫిబ్రవరి నెలలో వాళ్ళిద్దరు కూడా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వాళ్ళు కొంతకాలంగా కాపురం ఉంటున్న వాళ్ళ నాన్న అంటే యాస్మిన్ తండ్రి హెల్త్ బాగలేదంటూ కూడా వాళ్ళ సోదరుడు యాస్మిన్ సోదరుడు వచ్చి ఆమెకు పదే చెప్పడంతో ఒకసారిగా ఆమె వెళ్ళను అని చెప్పడంతో మరోపక్క తండ్రి చూసేదానికి రావాలని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రులు యాస్మిన్ అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడడంతో ఒకసారిగా ఇంటికి వెళ్ళిన యాస్మిన్ భాను ఎంతకి తిరిగి రాకపోవడంతో తన భర్త అయిన సాయి తేజ ఆ ఓడావిట అక్కడికి వెళ్ళి అదే యాస్మిన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికాడికి వెళ్ళగా అక్కడ వాళ్ళు స్పందించకపోవడంతో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఒకసారిగా మీ భార్య హాస్పిటల్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఓడావిటిన అక్కడికి వెళ్ళిన సాయి చేస్తూ అక్కడ మధురలో ఒకసారిగా ఈ యాస్మిన్ భాను కనిపించడంతో ఒకసారిగా అతను అల్లాడిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు కులాంతర వివాహానికి కారణంగా తల్లిదండ్రులు దీన్ని హత్య చేశారంటూ కూడా ఇప్పటికీ సాయి తేజ ఎత్తుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో గత 2 రోజుల క్రితం జరిగిన పరువు హత్య మరొక ముందే మరో ఘటన ఈ రోజు చోటు చేసుకోవడం నిజంగానే ఇది
దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమించుకున్న వ్యక్తులు ప్రేమించుకోకూడదా, ఇది కులాంతరాలు జరిగితే అత్యనే శరణ్యమా అనే కాడికి ఇంటికే తెలిసింది. ఏదేమైనప్పటికీ యస్మిన్ భాను కావచ్చు, అదేవిధంగా సాయి కేసులకు ఎప్పుడైతే పెళ్లి జరిగిన వెంటనే కూడా పోలీసులు కూడా అంటే తిరుపతి ఎమ్మారపల్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఒక తల్లిదండ్రులకు పిలిపించి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఏదో జరిగిపోయింది, ఇది కాపురం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఈ రోజు ఈ ఒక్కసారిగా యస్మిన్ భాను తల్లిదండ్రులు చూసేదానికి వెళ్ళిన మళ్ళీ తిరిగి రాకుండా పోవడానికి వెంటనే సాయి తేజ ఎవరైతే ఉన్నారో యస్మిన్ భాను భర్త ఒకసారిగా ఒటావటిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడంతో ఈ విధంగా మర్చులో ఆ శవాన్ని చూడడంతో నిజంగా తల్లడిల్లిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే ఇది మాత్రం నిజంగానే చిత్తూరు జిల్లాలో ఒకసారిగా అందరినీ కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు ఈ పరువు హత్య అరీనా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.